హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు ఇప్పుడు చెప్పారే నిజంగా మీరు చెప్తాను మీకు ఒళ్ళు గోరు పొడుస్తున్నాను నిజంగా మాకు కూడా ఒళ్ళు గోరు నిజంగా అంత జరిగితే మాత్రం ఇంతకంటే గొప్ప సీఎం ఉండడు ఒప్పుకుంటాను నేను. బట్ అది జరుగుతుంది అనేది జనానికి తెలియాలి కదా. మీరు ఎంతసేపు తిట్టుకోవటాలు మీరు ఒకవేళ నేను చెప్తున్నా స్కీములు ఓపెన్ చేసినప్పుడు సీఎం గారి స్పీచ్లు ఉంటే ఉండి ఉండొచ్చు. దాన్ని కూడా ఓవర్ పవర్ చేస్తున్నాయి ఇవన్నీ. ఈ సోషల్ మీడియా అంత అంత ఎక్కువైపోయింది. అది మీరు డిస్కషన్ చేసుకోరా ఎప్పుడు? సరే వ్యవస్థలు నేను స్టూడెంట్ పాలిటిక్స్ను చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి టైం వరకు చాలా బాగుండేది రాజకీయం, చాలా హుందాగా ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు ముఖ్యమంత్రి చేశాను. నాకు కూడా అదొక రకంగా బాగానే ఉండేది అనిపించేది, నాకేంత ఇబ్బంది లేదు. ఈ మధ్యకాలంలో 9 తర్వాత మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 2008లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటుంటాడు 2014లో వచ్చాను 24 అని. 14 రాలే ఆయన, 2008లో వచ్చాడు. ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడు. అప్పుడు హైదరాబాద్లో పంచలోడు కొడతామని ఒక మాట చెప్పాడు. అక్కడ జరిగింది సార్ అంకురార్పణ. అంతవరకు నేను ఒక వ్యక్తి గురించి, ఒక ముఖ్యమంత్రి గురించి ఇలా టార్గెట్ చేసి దుర్భాషలాడే వ్యక్తిని నేను ఎప్పుడు చూడలే రాజకీయాల్లో. కావాల్సింది మీరు చాలా విజ్ఞులు, మీ సీనియారిటీ చాలా ఎక్కువ సార్. పవన్ కళ్యాణ్ ముందు ఎవరైనా, పవన్ కళ్యాణ్ ముందు రోజాతో స్టార్ట్ అయింది మీకు గుర్తుంటే. ఏ ఇయర్ అది అంటారు? 2008 నేను చెప్తున్నా సార్. ఇది 2008 కంటే రోజా గారు తర్వాత మాట్లాడుంటారు అంతే. రోజా పార్టీలోకి తెలుగుదేశంలో జాయిన్ అయింది ఎప్పుడు? ఇంకా ముందు కదా, 2000లోనే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మీకు వీళ్ళకి ఎవరున్నారు నాయకుడు? ఎవరు కర్ర పట్టుకొని దగ్గుతూ వచ్చే ఎవరు? మన రోసయ్య గారా, లేకపోతే పంచి కట్టుకున్న ఈయన అని ఏదో ఇటువంటి సటైరిటికల్ డైలాగులు రాసిస్తే స్టార్ట్ చేసింది రోజా. నా ఉద్దేశం, నాకు గుర్తున్నంత వరకు. అంటే సార్ ఆమె స్టార్ట్ చేసే దానిలో ఒక రకమైన ఉంటే ఉండొచ్చు కాక, నాకు డేట్స్ కన్ఫ్యూజన్ ఉంది. ఇంత బూత్ కాదు, అది హైలైట్ కాలేదు. ఆవిడ మాట్లాడే మాటలు స్టేట్ లెవెల్లో. దానికి కూడా నేను తెలుగుదేశాన్ని తప్పడతా. ఆవిడేదో శుభ్రంగా వేషాలు వేసుకుంటున్న తీసుకొచ్చి ఈ బూతులు అనేది తప్పు. ఆవిడ మాటలు హైలైట్ అవ్వలేదు నేను అనుకుంటున్నాను సార్. పెద్ద పవన్ కళ్యాణ్ తిట్టే విధానమే ఎక్కువ పెయిన్ ఇచ్చింది, అందరికి బాధ కలిగింది. బాధ కలిగింది ఏంటంటే పంచలోడు కొడతామని. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తికి అలా మాట్లాడితే నీ వయసు ఎంత, నీ స్థాయి ఏంటి సార్? మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్కి ఫాలో అప్ ఉందని, మీకు తెలియదు కదా. చిరంజీవి గారు మీరు అందరూ ఒకటైన వాళ్ళు. మీరు నాకు ప్రేక్షకుడిగా నాకేమాత్రం తెలిస్తే తెలిసి ఉండాలి. మీరు ఫీల్డ్లోనే ఒక పెద్ద ఒక స్తంభం లాంటి వాళ్ళు. మీకు తెలియను కాదు, మీ ముందు నేను మాట్లాడితే అర్థం లేని మాటలు అవుతాయి. కానీ నాకు తెలిసింది చిరంజీవి గారంట ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి సైకిల్తో ప్రారంభమైన జీవితం, ఎంతోమంది దగ్గర వినయంగా ఉండి గౌరవంగా ఉండి మంచి పేరు తెచ్చుకొని క్యారెక్టర్ సలాలా సంపాదించుకుంటూ కష్టపడి మహావృక్షంలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారి మధ్యలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఒక డాన్సర్గా, ఒక ఫైటర్గా క్రియేట్ చేసి మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ అయిన చిరంజీవి గారి కుటుంబంలో ఈరోజు 10 మందో 12 మందో యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరవుతారు సార్? ఆ మహావృక్షంలో ఆకులు, బ్రాంచెస్, లీవ్స్ అవుతారు. ఒక లీవ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఫాలో అప్ ఉందంటే నేను యాక్సెప్ట్ చేయను. అది చిరంజీవి గారు ఫాలో అప్. అది చిరంజీవి గారు సినిమా రిలీజుల్లో ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి జిందాబాద్లు కొడుతుంటారు. నాకు అసహ్యంగా ఉంటుంది. ఎవడు పవన్ కళ్యాణ్? ఆయన అబ్బా మహావృక్షం, ఆయన అబ్బా, ఆయన డాన్స్ చేసిన డైలాగ్ చెప్పిన నాకే అసహ్యం వేస్తుంటాయి సార్. మాలాంటి ప్రేక్షకులు మేము అసహ్యం వేస్తుంటే సార్. ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ అల్లు అర్జున్ ఫంక్షన్లో కూడా అలాగే చేశారు, రామ్ చరణ్ ఫంక్షన్లో కూడా అదే చేశారు. కావాలని క్రియేట్ చేస్తుంటాడు అతనికి ఏదో పెద్ద ఉందని. ఏమీ లేదు. చిరంజీవి గారికి 75 లక్షల ఓట్లు పడ్డాయి. చిరంజీవి గారికి మోసం చేసింది, దెబ్బతీసింది ఎవరో తెలుసా? చిరంజీవి గారి అభిమానులే. నేనే స్వయంగా పోటీ చేసినప్పుడు చూశాను. ఆ రోజు వరకు ఉంటారు, ఆ రోజుకి వాళ్ళు మాయమైపోతారు సార్. పోలింగ్ రోజు ఉండరు సార్. ఆ జనం, నేను అన్నాను అన్నయ్య అభిమానులే నాకు దెబ్బ ఎక్కువ మోసం చేశారు అన్నయ్య అంటే, నిజమే శ్రీనివాస్ అన్నాడు, ఒప్పుకున్నాడు. అంటే చాలా మంచి మనిషి, జెంటిల్మెన్. నేను ఆయన్ని విమర్శించదలుచుకోలేదు. పార్టీ కలిపేసినా సరే ఆయనకి అది రాజకీయాలు తగవనుకుంటాను, ఆయన రాజకీయాలకు పనికిరారు అనుకుంటాను. కాబట్టి ఆయన స్మూత్ పర్సనాలిటీకి మాలాంటి నోటి దురద స్పీడు ఉంటే తప్ప ఈ రాజకీయాల్లో కష్టం సార్. ఆయన పాప మనగలకు లేపాడు. ఆయన పేరుతో వచ్చినాడు నువ్వు 2008లో వచ్చి చాలామందికి ఒక జనరేషన్కి మోసం చేశారు మా టైంలో అందరికీ. ఇప్పుడు మరో జనరేషన్ మోసం చేయడానికి 14లో వచ్చాడు.
14లో వస్తే మీటింగ్కి వస్తారు చాలామంది పిల్లకాయలు అందరూ వస్తారు. వాళ్ళకి ఏంటి ఇంక తెలియదు, ఇమ్మెచ్యూర్డ్ బాయ్స్ 25, 27, 30 సంవత్సరాల వయసులో. వాళ్ళకి అంటాడు నేనే పవన్ కళ్యాణ్ అభిమాని అయితే, నా నాయకుడే పవన్ కళ్యాణ్ అయితే నేను రోడ్డు మీద ఈడ్చేస్తాను, కొడతాను, తంతాను అంటాడు. అంటే ఏం చేయాలా పిల్లలు? నీలా చేయాలా? రౌడీజం, గూండాయిజం చేయాలా? మా లాంటి వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి దాడి చేస్తే నువ్వు వైఎస్ఆర్కి విమర్శించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చెప్పు చూపెడతావా? నువ్వు మంత్రులకు చెప్పు చూపెడతావా? ఇది సభ్యత సరిది. నువ్వు చెప్పు చూపించావు అనుకో, నీకుండే 2 చెప్పులు నీకుండే అభిమానుల దగ్గర ఉంటే 1,00,000 చెప్పులు. జగన్మోహన్ రెడ్డి సైగ చేశారనుకోండి, కోటాను కోట్ల చెప్పులు మాది తీసి నిలబెడితే నువ్వు ఏమవుతావు? కానీ ఆయన ఎప్పుడు అలాంటి చెప్పరా. ఎప్పుడు మాకు వాళ్ళ మీద మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి. మీరన్న మాటకే నేను చెప్తున్నాను, ఇది మా గుండెల్లో నుంచి పుట్టి నేను మాట్లాడుతున్న మాటలు. నాకు ఎవరు డైరెక్షన్ ఇవ్వలేదు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అంతకు ముందు మన డెవలప్మెంట్ గురించి చెప్పారా? డెవలప్మెంట్ గురించి చెప్పండి. ఎందుకు మన ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు తిడతారు? మీరు డెవలప్మెంట్ చెప్తా అంటే కాదు నువ్వు శ్రీనివాస్ నువ్వు దుర్మార్గుడు అని ఎంతసేపు అంటాడు. కాదే మా నాయకుడు మేము చేస్తున్నది డెవలప్మెంట్ ఇది అంటే ఎన్నిసార్లు తిడతాడు? ఆడు అలిసిపోవాలి తప్ప మనం చేసిన మంచి పనులు ముందుకు వచ్చినాయి అంటే అవతలోడు అలిసిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు, మీరు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ తిట్టుకునే వీళ్ళ మధ్య మాకెందుకు అనే పరిస్థితి వస్తుంది. అదే సార్, ఇప్పుడు నేనే ఎంఏ ఇంగ్లీష్ చేశాను, లా కూడా చేశాను. సభ్యతగా మాట్లాడడం అన్నది నాకు చాలా ఇష్టం. లాంగ్వేజ్ని అసభ్యకరంగా ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కానీ నేనే ఆడుతున్నా. ఎందుకు ఆడుతున్నానంటే ఇప్పుడు ఇతను మన ఈస్ట్ గోదావరి వచ్చాడు, వెస్ట్ గోదావరి వచ్చిన తర్వాత మన దేవిశ్రీదేవి థియేటర్ మన చంద్రశేఖర్ రెడ్డి, ఆయనకి ఎందుకు సార్ విమర్శించాలా? ఎమ్మెల్యేకి నువ్వు రోడ్డు మీద ఇడిచిస్తావా? ఎమ్మెల్యే కొట్టేస్తావా? నువ్వు ఎమ్మెల్యే కాలేకపోయినావు కదా, అసలు నీకున్న అనుభవం ఏంటి? ఆడిని ఇడుస్తా కొడతా అంటే, సార్ నాకు మీరు ఇక్కడే కూర్చొని శ్రీనివాస్ మీరు దొంగ అన్నారనుకోండి, నేను ఊరుకుని వెళ్ళిపోయాను అనుకోండి, చూసేవాళ్ళందరూ కూడా నేను దొంగనే అనుకుంటారు. భరద్వాజ్ గారు శ్రీనివాస్ గారికి దొంగ అంటే ఈయన ఏం మాట్లాడలేదురా దొంగరా అంటారు. లేదు సార్ నేను దొంగను కాను అని చెప్పాలి, మీకు కౌంటర్ ఇవ్వాలి సార్. నా రాజకీయాలు నాశనం అయిపోయినాయి సార్, వ్యవస్థ పోయింది సార్. మీరు ఇప్పుడు అన్నారు నీ మీద 307 ఉంది, నువ్వు మర్డర్లు చేసావా, క్రిమినల్ రౌడీవా అని అంటే, కాదు సార్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాబట్టి జనంకి అది నమ్ముతారు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడులే అనుకుంటారు. నేను ఇవ్వకపోతే మర్డర్ చేశాడరా అనుకుంటారు. సార్ ఈ రాజకీయాలు మీరు ఇందాక చెప్పారు పవన్ కళ్యాణ్కి వచ్చే జనం కాదు అని చెప్పారు. వాళ్ళు నిలబడరు అని చెప్పాను. నిలబడరు అని చెప్పారు. జనం కాదని కాదు, వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి తెలియకుండా. ఇప్పుడు మీరు చెప్పేదానికి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తున్నాను. ఆ సినిమా జనం వాళ్ళంతా వచ్చేవాళ్ళు, సినిమాలో పంచ్ డైలాగులు వేస్తే ఏళ్ళు వేస్తారు, తప్పట్లు కొడతారు. అక్కడ 2-3 చోట్ల నేను చూశాను, అతను జగన్ తిడటానికి ఈ జగన్ అంటే తప్పట్లు కొడుతున్నారు, ఈ జగన్ అంటే తప్పట్లు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమన్నారు జగన్ అంటాడు. అంటే వాళ్ళ జగన్ని అభిమానిస్తూ కొడుతున్నారా, కోపం కొడుతున్నారా మనకు అర్థం కాదు. సో ఈ పరిస్థితుల్లో జగన్ మీద కోపం ఇవి కాదు సార్, ఈ యాటిట్యూడ్ సినిమా క్యారెక్టర్ కనబడుతుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు అటువంటి మనిషి మీద మనం ఎందుకు తిరగబడాలి అంటే, మనం ఎందుకు మీరు చెప్పండి. ఇప్పుడు మన చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, దమ్ముంటే రమ్మని చెప్పి పెట్టాడు, అయిపోయింది, అది సింపుల్. అంతే తప్ప నువ్వేంటి నేనేంటి అనుకుని మనం ఏమవుతుందంటే ప్రజలు ఇప్పుడు మన అల్టిమేట్గా ప్రజలుగా నా ఉద్దేశంలో ఏంటంటే, మేము ఈ గవర్నెన్స్ మిమ్మల్ని అందరినీ ఎన్నుకుంటాం. ఎందుకు ఎన్నుకుంటామండి? మేము టైం లేదు, మాకు టైం లేదు కాబట్టి మీరు అందరూ మంచిగా ఉండి మంచి చేస్తారు, 4 మంచి పనులు ఇందాక మీరు చెప్పిన మంచి పనులు లాంటివి చేస్తారు. సో ఆ మంచి పనులు చేస్తే మాకు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఓట్లేస్తున్నాం. అది వదిలిపెట్టి మీలో మీరు కొట్టుకుంటూ, మీరును నెక్స్ట్ ఇంకో పార్టీ రాజుల్లాగా యుద్ధం కత్తులు తీసుకుని మీరు కొట్టుకుంటూ ఉంటే వారిని ఏం వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అర్థం కాని పరిస్థితిలో కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి జనానికి వస్తూ ఉంటే, ఈ మధ్యలో సందుట్లో సడమియాలాగా మీరు ఇందాక చెప్పారు, అన్ని ఇళ్ళకి తీసుకెళ్ళి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రంగుకు అతీతంగా మేము చేస్తున్నామని మీరు చెప్తున్నారు. మధ్యలో ఈ మాటల్లో మాట వాళ్ళు అలా చేయట్లేదు, వాళ్ళు వన్ సైడెడ్గా చేస్తున్నారన్నారు. మీరు ఈ మధ్యలో మర్చిపోతున్నారు, మీరు ఆనాడు తిట్టాడని నేను ఈయన తిడదాం అనుకుంటున్నారు. మీరు చేసిన పనులు మీరు సరిగ్గా సవ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది నా అభియోగం. నేను ఇక్కడ కొంత యాక్సెప్ట్ చేస్తాను సార్. కొంతమంది లీడర్స్ భుజాన్ని వేసుకొని గట్టిగా మాట్లాడుతున్నారు పార్టీలో. కొంతమంది లీడర్స్ మార్చాలి ప్రజల్లో. జగన్ అన్న చేసిన అద్భుతమైన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనమైనా చెప్పుకోవాలి, స్టేట్ అంతా చెప్పుకోకపోయినా మన ఊరు, మన మండలం,
మన నియోజకవర్గం మన జిల్లా వరకైనా వాయిస్ అయి పనిచేయాలి సార్. అలా చేయకపోతే మాత్రం మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇది ఎవరైనా సరే తప్పు. మీరు అవి చేస్తూ ఉంటే ఇప్పుడు మీ మీద రౌడీ షీటర్ అని నేను చెప్పాను, రౌడీ అని నాకు మీరు చెప్పిన అంతకుముందు మీరు చేసిన దానికోసం ప్లాంట్ కోసం అగైనెస్ట్గా చేసిన ఇవి నాకు తెలియదు. ఒకవేళ విని ఉంటా కూడా మర్చిపోయా, సార్. నాకు ఓవర్ పవర్ అయిపోయింది. ఈ రౌడీ దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పెద్ద రౌడీ అయ్యా, వాడితో మనకేంటి అనే ఫీలింగ్ వచ్చేసింది. మనం ఎప్పుడు మనకు చరిత్ర గురించి ఇప్పుడు సింపుల్ విషయం చెప్తాను సార్ మీకు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఐటీ ఇది వచ్చి రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆయన హైటెక్ సిటీ కట్టారు, హైదరాబాదు ఏదో చేశారు. ఆయన అప్పుడు అందరి మనసుల్లో ఏం చేశారంటే అసలు ఈ ఐటీనే నేనే తెచ్చాను, మనమే చేసాం అనేది ఆయన చేశారు. బట్ ఈ రోజు కూడా జనం నమ్మే పరిస్థితి చాలా, అందరూ ఆయన కాకపోయినా కానీ కొంతమంది నమ్మే పరిస్థితి. ఈ రోజు కూడా మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన మాకు భిక్ష పెట్టినవాడు అంటున్నారు. వాళ్ళు పెట్టారో పెట్టలేదు. తర్వాత నాకు అనుమానం వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్లో చదువుకున్న బ్యాచ్ కూడా ఉండి ఉంటారు అందులో. ఆయన పేరు చెప్పండి, ఈయన పేరు అంటే అంత బాగా నమ్మించగలిగాడు ఆయన. ఆ నమ్మించేది మీరు పని చేసి నమ్మించలేకపోతున్నారు. ఆయన కొంత పని చేశాడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి మొత్తం అంతా చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చారు. బట్ అది ప్రమోషన్ కాదు, ఓన్లీ ఈయన చేసింది ప్రమోషన్లోకి వస్తాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐఎమ్ నాట్ ఆయన పొగడతామో ఈయన తిడతాం కాదు. నా పాయింట్, మీరు చేశామని చెప్తున్న పనులు మీరు మీ పార్టీ, మీరంటే మీరని కాదు, మీరు మీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు పర్ఫెక్ట్గా. ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారంటే కేవలం ఎదుటివాడిని తిడతాం అనేది ఒక సినిమాలాగా ఆలోచిస్తున్నారు. హీరో విలన్లు కౌంటర్ డైలాగ్, రే నువ్వు బేవకూఫ్ అంటే నువ్వు బేవకూఫ్ అవుతుంది. నేను సినిమా చూసాను చిన్నప్పుడు, మన బాలకృష్ణ గారు విలను ఏ బేవకూఫ్ అని అరుస్తాడు, ఆయన బేవకూఫ్ అని ఆయన అరుస్తూ ఉంటాడు. ఇద్దరు క్రేన్లు, మా బి గోపాల్ గారు ఇటు క్రేన్ అటు క్రేన్ తిప్పుతూ ఉంటాడు, జింగ్ జింగ్ మ్యూజిక్ చక్రవర్తి కొడుతూ ఉంటాడు. అట్లా ఉంది తప్ప ఏం చేసావు, నువ్వేం చేస్తావు, నువ్వు ఉన్నావు, నిన్ను ముఖ్యమంత్రిని చేశాను నేను, నాకు నువ్వేం చేస్తున్నావు, నాకు ఇండివిజువల్గా కొంతమంది తెలిసి ఉండొచ్చు. మీరు ఎవరెవరికైతే లాభం జరుగుతుందో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. మిగతా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మీకు 50% 40% ఓట్లు, మిగతా 40-50% ఓట్లు ఉన్నాయిగా. ఈ లబ్ధులు పొందని వాళ్ళు చాలా ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి అర్థం కావాలా లేదా? సరే, దాని గురించి కూడా నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న దానిలో మాకు ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా మాకు డైరెక్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి ప్రతి గడపకి వెళ్ళండి, గడప గడపకి మన ప్రభుత్వం, జగనన్నే మా నమ్మకం అన్న పేరుతో ఇంటికి వెళ్ళండి అన్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత ఇవన్నీ మీకు వచ్చాయి. మొత్తం 2,50,000 అందింది. మీకు అందిందమ్మా? అందింది. లంచం ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. పోనీ ఇంకేమైనా మీకు సమస్యలు ఉన్నాయా? లేదు బాబు, బాగున్నాం. నేను ఉదాహరణకి 100 ఏళ్ళు తిరిగితే 99 ఏళ్లలో వచ్చిన రెస్పాన్స్ ఇది. టీడీపీ ఇళ్ళకు కూడా నేను వెళ్ళాను. వాళ్ళు ఏమంటారు, సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయలేదు, తిట్టాము, కానీ నాకు 2,80,000 ఇచ్చాడు ఆయన అన్ని పథకాల ద్వారా. బాబుకి చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆ బాబుకి ఓటేస్తామని చెప్పండి అని టీడీపీ క్యాడర్, టీడీపీ స్ట్రాంగ్ సాంప్రదాయక ఓటర్ కూడా మారిపోయి జగనన్న ఫేవర్లో ఉండడం అన్న విషయం మాకు తెలిసింది. ఎలా తెలిసిందంటే ఇంటింటికి వెళ్తున్నాం కాబట్టి.